డెఫినెట్గా ఆల్రెడీ పొద్దునుంచి నాకు ట్విట్టర్లో ఫేస్బుక్లో ఎంత పాజిటివ్ వచ్చిందో అలాగే కొన్ని వెబ్సైట్లలో రివ్యూస్ రేటింగ్స్ కూడా వచ్చినాయి. కొన్ని చోట్ల రివ్యూస్ రేటింగ్స్ డెఫినెట్గా తక్కువగా ఉన్నాయి. బట్ నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలు కాదు. ఇటీవల అదే వెబ్సైట్లో ఎవరైతే మా సినిమాకి రేటింగ్లు ఇచ్చారో అదే వెబ్సైట్లో కొంచెం హిస్టరీకి వెళ్ళి ఆ రేటింగ్స్ రివ్యూస్ చూస్తే ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్లు అన్ని సినిమాలకి అవే రేటింగ్స్ ఉన్నాయి. సో రేటింగ్స్ అంటే తప్పు కదండి. ఒక వెబ్సైట్లో వాళ్ళు చూసిన ఒక 2-3 వ్యక్తులు లేకపోతే ఆ రివ్యూ రాసే అతనుకో సినిమా తను నచ్చిందాన్ని బట్టి చెప్తాడు, అది పెద్ద తప్పు కాదు. ఆ రేటింగ్నే ప్రపంచం అంతా రిప్రజెంట్ చేస్తున్నట్టు ఆపాదించడం ఒకటే తప్పని అంటాను. సో మన ప్రజాస్వామ్య దేశం, ఎవరికి ఏది నచ్చితే అది నచ్చిందని రాయొచ్చు, నచ్చకపోతే నచ్చదని రాయొచ్చు. నాకు చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చినాయి, నాకు చాలా నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చినాయి. నాకు చాలా సినిమాలకి పాజిటివ్ వచ్చినాయి. సో అవుట్ ఆఫ్ 4కి 3.75 వేసిన రోజులు ఉన్నాయి, అవుట్ ఆఫ్ 4కి 2.5 వేసిన రోజులు ఉన్నాయి. సో రివ్యూలు రాసేవాళ్ళని నేను తప్పు పట్టలేదు. బట్ మా బ్యానర్లో వచ్చిన సినిమాలు, రాజుగారు వచ్చిన బ్యానర్లో సినిమాలు తీసుకుంటే ఈ మధ్య రివ్యూలకి రెవెన్యూలకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శతమానం భవతికి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. 10 కోట్లలో తీసిన సినిమా ఆల్మోస్ట్ 40 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రివ్యూ చూసిన వాళ్ళకి ఆ సినిమా నచ్చలేదు, బట్ నేషనల్ అవార్డు ఇచ్చిన జ్యూరీకి ఆ సినిమా నచ్చింది. సో ఇక్కడ వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా అని కాదు, ఎప్పటికైనా ఎవరి ఒపీనియన్ వాళ్ళకి, అందరి ఒపీనియన్కి ఈక్వల్ వాల్యూ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో రీసెంట్గా చూస్తుంటే రేటింగ్స్కి రివ్యూస్కి మన రెవెన్యూస్కి పెద్దగా పొంతన ఉండట్లేదు. సో ఈ సినిమా డెఫినెట్గా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా విత్ బిగ్గెస్ట్ రెవెన్యూస్ రాబోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, మొత్తం మంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అండ్ ఓవర్సీస్ నుంచి వీడియోస్ వస్తున్నాయి. ఓవర్సీస్లో ఈ సినిమాని ఎంతమంది ఎలా ఇష్టపడ్డారని చెప్పి వాళ్ళందరూ వీడియోస్ పంపిస్తున్నారు మాకు. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో మీడియాకి ఇస్తున్నాము. సోషల్ నెట్వర్క్ వచ్చేసరికి ఏంటంటే చిన్న ఫ్రీడమ్ ఉంటుంది, ఎవరు ఏదైనా చెప్పవచ్చు. కాబట్టి ఈ మధ్య విపరీతంగా సోషల్ నెట్వర్క్ యొక్క వాడకం ఎక్కువైపోయింది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండి, దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ డీజే దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్, నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా అవతరించబోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ టుడే ఇట్స్ ప్రూవ్డ్ అండ్ విత్ ఫుల్ కలెక్షన్స్ అండ్ ఫుల్ రెవెన్యూస్ విల్ బి కమింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.